సావిత్రి, ఆ విశ్వ పెద్ద మోసగాడు అని మనందరికీ తెలిసిందే కదా. వాడి మాటలు నువ్వు పట్టించుకోవడం ఏంటి? అసలు నువ్వు విశ్వాన్ని కలవలేదు, వాడితో మాట్లాడలేదు, ఏమీ జరగలేదు. ఈ విషయం ఇక్కడితో మర్చిపో సావిత్రి. జరిగిందేంటో తెలిసాక ఏం జరగలేదని ఎలా అనుకోమంటావక్క? విశ్వ మోసగాడు కాదు కాబట్టి విశ్వకు అన్యాయం జరిగింది, నాకు అన్యాయం జరిగింది. అందరూ కలిసి మా ఇద్దరిని మోసం చేశారు. అమ్మగారు ఒక్కరే కాదు, కేశవ్ బాబు, రాజశేఖర్ గారు అందరూ కలిసి కుట్ర చేశారు. నీకు చేసిన అన్యాయం ఏమిటి? విశ్వ నన్ను పెళ్లి చేసుకోకుండా ఉండడం కోసం విశ్వ అమ్మకు లేని జబ్బును అంటకట్టి ఆపరేషన్ చేయకపోతే చచ్చిపోతుందని చెప్పడం అన్యాయం కాదా? ఏ పాపం తెలియని విశ్వను మర్డర్ కేసులో ఇరికించి జైలుకు పంపించారనుకోవడం అన్యాయం కాదా? ఏ స్వార్థమో లేకపోతే విశ్వకు నాకు పెళ్లి జరగకుండా ఎందుకు చేశారు? వాళ్లకు కావాల్సిన ఏ ప్రయోజనం లేకపోతే ఎందుకు ఇలాంటి పని చేస్తారు? ఏ స్వార్థమో లేకపోతే ఇదంతా ఎందుకు చేస్తారు? ఎందుకు నాకు ఇలాంటి అన్యాయం చేస్తారక్క? నేనింత దారుణంగా మోసపోతాననుకోలేదు. మంచి వాళ్ళు అనుకున్న వాళ్ళ మధ్య నాకింత అన్యాయం జరుగుతుందనుకోలేదు. విశ్వాన్ని బయటికి పంపేందుకు ఏదో ఒకటి ఆలోచించమన్నాను. ఏం చేసావు కేశవ్? ఎంత ఆలోచించినా వాణ్ణి బయటికి పంపించే మార్గం నా బుర్రకు తట్టడం లేదమ్మా. రాజశేఖరన్ ఇంటూ లేనప్పుడు వాణ్ణి బలవంతంగా పంపించేయచ్చు, మళ్లీ వస్తాడనుకుంటే కిడ్నాప్ అయినా చేయించచ్చు. కానీ తన ప్రాణాలు కాపాడాడు అన్న కృతజ్ఞతతో రాజశేఖరన్న వాడి మీద సొంత తమ్ముడి మీద కన్నా ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో విశ్వ కనిపించకపోతే వాడిని వెతికించడం కోసం అన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని రంగంలోకి దించినా ఆశ్చర్యపడక్కర్లేదు. అందుకే ఏమీ చేయలేకపోతున్నానమ్మా. వాడిని ఏం చేసినా ప్రమాదమే, చేయకపోయినా ప్రమాదమే. మరి ఇప్పుడు ఏం చేయాలి కేశవ్? దానికి ఒకే ఒక్క పరిష్కార మార్గం ఉందమ్మా. ఏమిటది? రాజశేఖర్ అన్న సావిత్రితో ప్రేమగా ఉంటున్నాడు కాబట్టి ముందు వాళ్ళిద్దరికీ శోభనం జరిపించేస్తే సమస్యలన్నీ తీరిపోతాయమ్మా. రేపు రాత్రికే మీ శోభనం. పంతులు గారు రేపు చాలా మంచి రోజని, అద్భుతమైన ముహూర్తం అని చెప్పారు. అందుకే ఈ శుభకార్యాన్ని రేపు జరిపిద్దాం అనుకుంటున్నాను. ఆషాఢ మాసంలో మంచి ముహూర్తాలున్నాయని ఏ పంతులు చెప్పాడత్తయ్య? నన్ను సంసార జీవితంలో ఇరికించడానికి నువ్వేనా అబద్ధం చెప్పిండాలి, లేదా పంతులు గారైనా దొంగ ముహూర్తం పెట్టుండాలి. నువ్వు నాతో ఏం చెప్పదలుచుకున్నా నేను చెప్పదలుచుకుంది మాత్రం ఒకటి. సావిత్రి జీవితానికి సంబంధించి నేను నిర్ణయానికి వచ్చాను. నా నిర్ణయం మార్చుకునే ప్రసక్తి లేదు. సావిత్రికి ఎలా ఉంది? ఎందుకు అలా ఉందో ఏమైనా చెప్పిందా? అంతా చెప్పింది. తన్ని మోసం చేసింది, తన జీవితం నాశనం చేసింది నువ్వే అన్న నిజం చెప్పింది. నువ్వెంతో మంచిదానివి అనుకున్నాను, ఇలాంటి దానివి అనుకోలేదు. ఏం మాట్లాడమేంటి సుమిత్ర? సావిత్రి చాలా టెన్షన్ గా ఉంది పిన్ని. ఎందుకో బాధపడుతూ ఏడుస్తూ ఉంది. ఎందుకని అడిగితే నాకేమీ చెప్పలేదు. సావిత్రి టెన్స్డ్ గా ఉందని సుమిత్ర చెప్పగానే మీరు టెన్షన్ పడిపోతున్నారేమిటి పిన్ని? ఇంట్లో మనుషులు ఎవరైనా టెన్షన్ పడుతున్నారంటే ఎందుకు అలా ఉన్నారో తెలుసుకోకుండా నాకెందుకని ఊరుకోవడానికి అందరూ నీలా ఉండరు. సావిత్రి ఎందుకు టెన్షన్ పడుతుందో నాకు తెలుసు కాబట్టి కూల్ గా ఉన్నా. మొగుడు ప్రియుడు ఒకే ఇంట్లో ఉంటే ఎవరికైనా టెన్షన్ గానే ఉంటుంది కదా పిన్ని. నేను సావిత్రుల గురించి మాట్లాడుతుంటే అది నాకు సంబంధం లేని విషయమని నన్ను సైలెంట్ గా ఉండమంటున్నారు. అంటే బావగారికి తెలియకుండా సావిత్రుల రిలేషన్షిప్ ని మీరు ఎంకరేజ్ చేస్తున్నారేమోనని నాకు డౌట్ గా ఉంది.